హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు నేను వంకాయ పోపు కారం సింపుల్గా వెరీ టేస్టీగా చేసుకునే వంకాయ ఫ్రై చూపిస్తున్నాను మీకు. ఇవి మా పెరట్లో కాసిన వంకాయలండి. మందులేవి వేయలేనివి కదా, నెగనెగలాడుతున్నాయి కాయలు. ఒక్క చెట్టుకే వచ్చాయండి కాయలు. మొదట ఒక 3 కాయలు, ఒక 4 రోజులు పోయిన తర్వాత ఒక 3 కాయలు కోసాము. పూల మొక్కలు క్రోటన్స్ అయితే చాలా ఎక్కువే పెంచుతాను కానండి, వెజిటేబుల్స్ వేయడం ఇదే ఫస్ట్ టైము. ఆకుకూరలు పెంచేదాన్ని మా పిల్లలు చిన్నప్పుడు. తోటకూర, పాలకూర వేసి అవే మా పిల్లలు పప్పులో వేసి పెట్టేదాన్ని. ఈ వంకాయలు చూసారా, ఇవన్నీ మా చెట్లకు కాసినవి అనమాట. ఈ వంకాయ ఫ్రై కోసం పోపు కారం తయారు చేసుకుందాం. ముందుగా ఒక మూకుడు పెట్టుకొని అది హీట్ ఎక్కాక కొంచెం అడుగు మందంగా ఉన్నది తీసుకోండి. 2 స్పూన్ల శనగపప్పు వేసాను, పచ్చెనగపప్పు. అది కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ మినపప్పు అండి. ఇది పొట్టుపప్పు తీసుకుంటాను నేను, టేస్ట్గా ఉంటుంది, మా హెల్త్కి మంచిదని నేను పొట్టుపప్పే వాడతాను. మీరు చాయపప్పు వేసుకున్నా పర్లేదు, చాయ్ మినపప్పు వేసుకున్నా. అది కూడా కొంచెం వేగాక అప్పుడు ఎండుమిర్చి, నేను ఇందులో ఇంకా కారం వేయనండి, దానికి సరిపడా ఎండుమిర్చి తీసేసుకున్నాను. ఎండుమిర్చి మాత్రం మీకు కారానికి సరిపడా మీరు వేసుకోండి. మెంతులు 1/2 టీ స్పూన్. మెంతులు వేగుతుంటే మంచి సువాసన వస్తుంది, కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ధనియాలు 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ ఒకేసారి కూడా వేసి వేయించేసుకోవచ్చండి. కాకపోతే శనగపప్పు, మినపప్పు వేగడానికి లేట్ అవుతుంది, మిగతావన్నీ తొందరగా వేగిపోతాయి. ఇది జీలకర్ర టీ స్పూను. జీలకర్ర వేసాక స్టవ్ కట్టేయండి, ఆ వేడి సరిపోతుంది. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి దోరగా వేయించుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ చల్లారలోగా మనం శనగపప్పు అవన్నీ ముందు వేసుకున్నాం కదా, అవన్నీ ముందు ఒకసారి బరకబరక మిక్సీ పట్టుకుందాం. వాటితో పాటు వేరుశనగ గుళ్ళు వేసేస్తే ఈ శనగపప్పు అది నలిగేసరికి వేడికి ముద్దయిపోతుందండి. ఆయిల్ ఉంటుంది కదా వేరుశనగ గుళ్ళో. ఇదిగోనండి మిక్సీ పట్టింది, మెత్తగా పౌడర్ అవ్వకూడదు. చేతితో పట్టుకుంటే చిన్న చిన్న ముక్కలుగా తగలాలన్నమాట పప్పులు. అప్పుడు టేస్ట్గా ఉంటుంది మనం కూర తిన్నప్పుడు, ముక్కలు నోటికి తగిలి. ఇప్పుడు ఈ వేరుశనగ గుళ్ళు కూడా అందులో వేసి మరొకసారి మిక్సీ పట్టాలి. ఇవి కూడా కచ్చాపచ్చే పట్టాలి. ఇదిగోనండి మిక్సీ పట్టిన తర్వాత చిన్న ముక్కలు కనిపిస్తున్నాయి కదా, అలా అయితే మనకి కూర తినేటప్పుడు క్రంచిగా ముక్కలు తగులుతాయి అన్నమాట నోటికి. వంకాయలు, దొండకాయలు, అరటికాయలు ఇలాంటివి నీటిలో కోసుకుంటాం కదా, అలాగే వంకాయలు ముందు బాగా కడిగేసి కొన్ని గిన్నెలోకి నీళ్ళు తీసుకుని అందులో రాక్ సాల్ట్ వేసుకున్నాను. దాంట్లో వంకాయలు ఇలా నిలువుగా చీరుకుంటున్నాను. చాలా లేతగా ఉన్నాయండి కాయలు, చాలా బాగున్నాయి. ఫ్రెష్గా ఉన్నాయి కదా, తినడానికి బాగుంటుందని తొడుగుతో పాటు కట్ చేస్తున్నానండి నేను. ఇలా చేసే కర్రీకి గ్రీన్ వంకాయలు పొడుగు ఉంటాయి కదండి, అవి కానీ నల్ల వంకాయలు పొడుగు కానీ ఉంటాయి కదా, అవి బాగుంటాయి. ఇప్పుడు మూకిట్లోకి ఆయిల్ తీసుకోవాలండి, ఫ్రైకి సరిపడా. మరీ ఎక్కువ అవసరం లేదు, మనం కర్రీ ఫ్రై చేసుకుంటాం కదా అంత సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక మెల్లగా ముక్కలు అందులోకి వేసుకోండి. స్లోగా వేయండి, చేతి మీద తులుతుంది. తర్వాత దానికి సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపు కారంలో నేను ఎక్కడ సాల్ట్ వాడలేదండి. మనం మామూలు ఫ్రై చేసుకుంటాం కదా కర్రీస్, అలాగే కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలి. సిమ్లోనే ఆగనివ్వండి. 1 నిమిషం మూత పెట్టానండి, ఎందుకంటే తొందరగా మగ్గుతుంది ఏ కూరైనా సరే. 1 నిమిషం మూత పెడితే ఎక్కువసేపు ఉంచితే మెత్తబడిపోతాయి. ఒక 1 మినిట్ 2 మినిట్స్, నాకు కొంచెమే ముక్కలు కాబట్టి వెంటనే తీస్తాను ఒక 2 మినిట్స్కి. ఇప్పుడు కూడా ముక్కలన్నీ ఒకసారి తిరగేసుకుంటున్నాను అనమాట, కింద పైన అలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. మరీ గట్టిగా వద్దు. ఏ ఫ్రైస్కైనా మనం వేయించుకునే మూకిడి మాత్రం వెడల్పుగా ఉండాలండి, లోతు ఎక్కువ ఉండకూడదు. అప్పుడు బాగుంటుంది, ఫ్రై బాగా వేగుతుంది, కూర ముద్దయిపోదు అనమాట. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయింది, అప్పుడే చాలా ఫాస్ట్గా అయిపోయింది. కొంచెమే ముక్కలు కదా, కొంచెం ముక్కల మూలాన నాకు ఆయిల్ ఎక్కువైపోయిందండి. మన చెట్లకు కాసిన కాయలే వండుదామని చెప్పి ఆ కాయలు మట్టుకే వండానండి, అందుకే కొంచెం ముక్కలు తక్కువే, ఆయిల్ ఎక్కువైంది. ఆయిల్ సపరేట్గా తీసేస్తాను, కొంచెం వేరే గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇంత ఆయిల్లో పౌడర్ వేస్తే పీల్ చేసుకుంటుంది, మనకి హెల్త్కి అంత మంచిది కాదు కదా అంత ఆయిల్. ఈ పౌడర్ని మెల్లగా మనకు కావాల్సినంత స్ప్రింకిల్ చేసుకోవాలి. మిగిలిన పౌడర్ అంతా యూజ్ చేయమండి, కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనం ఎంత తక్కువ చేసుకున్నా అంటే అంత కొంచెం చేయలేం కదా, మిక్సీలో కూడా అవ్వదని చేశాను. మిగతాది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఏ ఫ్రైల్లోకైనా, సాంబార్లోకైనా, దేంట్లోకైనా బాగుంటుంది. ఇంకొక 2 స్పూన్లు వేస్తున్నానండి, వేసి కొత్తిమీర వేసి 1 నిమిషం మూత పెడతాను. స్టవ్ ఆఫ్ చేస్తానండి, మూత పెట్టి 1 నిమిషం ఉంచితే ఆ స్మెల్ అంతా పడుతుంది కూరకి, సరిపోతుంది. తీసేద్దాం ఇంకా. వంకాయ పోపు కారం కర్రీ రెడీ అయిపోయిందండి ఫ్రై. ఈ ఫ్రై టమాటా రసం, మామూలు రసం, సాంబారు, మజ్జిగ పులుసు ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఉత్తి ముక్కలే అలా తీసి అన్నంలో కలుపుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చెప్పండి. ఈ పౌడర్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి, 1-2 నెలలు కూడా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ కారం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. పోపు కారం పెట్టిన వంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి, అందరూ ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.